బందీగా క్రీస్తును బంధించుట. మార్కు శుభవార్త 14వ అధ్యాయము 48వ వచనం. మీరు నన్ను పట్టుకొనుటకు కత్తులను బడితలను తీసుకుని దొంగపైకి వచ్చినట్లు వచ్చితిరా. క్రీస్తు ప్రభును బంధించిన విధానం చాలా అమానుషం. ఏదో నేరం చేసి తప్పించుకుని పారిపోయే నేరస్తుడిని, ఉగ్రవాదిని, దొంగను బంధించినట్లుగా ఆయనను బంధించడం ఆయనను కలచివేసింది. కొంతమంది బంట్రౌతులు బల్లెములను ధరించి దివిటీలను చేబూని రాత్రివేళ ఒలివేతు తోపులో నిస్సహాయుడైన క్రీస్తును బంధించడం హృదయ విదారకమైన చర్య. తను దైవమైనప్పటికీ ఒక్క మాటతో వీరిని తుదముట్టించే శక్తి కలిగిన తన దైవశక్తిని స్వార్థం కోసం వాడలేదు. జనుల శ్రేయస్సు, విశ్వాసుల రక్షణ కొరకు మాత్రమే తను దైవమని వెల్లడి చేశారు. కేవలం తండ్రి దేవుని రక్షణ ప్రణాళిక నెరవేర్చడం కోసం ఒక మాట కూడా అనలేదు. వారిని ప్రశ్నించలేదు. ఆయనను బాధించిన మరో విషయం ఏమిటంటే, దేవాలయంలో ప్రతిరోజు క్రీస్తును చూచేవారు, బోధించడం వినేవారు, వారందరి ముందు కూర్చొని ధర్మశాస్త్రమును గూర్చి చర్చించేవారు. కానీ తనలో ఉన్న మంచిని గ్రహించక కేవలం దురుద్దేశముతో, కుట్రతో పన్నాగం పన్ని మంచిని పాతర వేస్తున్నారని అధిక బాధను అనుభవించారు క్రీస్తు. క్రీస్తును గూర్చిన విషయములను ప్రబోధించిన, ఆయన నామములో ప్రేషిత కార్యములను చేసిన, అభాగ్యులను ఆదుకోవాలని సేవలు చేసిన, నేడు ఈ కార్యాలు మనల్ని బందీలను చేసే అవకాశములు ఎక్కువ. మానవతా దృక్పథంతో ఎవరికి సాయం చేసినా అసూయతో జరగాల్సిన మంచికి అడ్డుకట్ట వేస్తున్నారు. అయినప్పటికీ క్రీస్తు ప్రభు మహిమ కోసం, ముఖ్యముగా క్రీస్తు ప్రభువును మనం ప్రజల్లో చూస్తున్నామని, ఆయనకే సేవలు చేస్తున్నామనే ఆలోచనను విరమించుకొనక నిరవధికంగా సేవలు చేద్దాం. పుణ్యక్షేత్రములో కనిపించిన దైవాన్ని ప్రజాక్షేత్రములో చూడాలి. నువ్వే యేసయ్యా, కలకాలం నా కాపరివి. నువ్వే యేసయ్యా, కలకాలం నా ఊపిరివి.